కాకినాడ కలెక్టర్ గారికి కాకినాడలో ఉన్న కాకినాడ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న రైతు బజారు, అలాగే గాంధీనగర్ రైతు బజార్లో అది రైతు బజారా లేకపోతే దళారీ బజారా? దళారీ బజార్ అయితే రైతు బజార్ అనేమో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎంప్లాయీని వేసి వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. అందులో 199 మంది కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ చేస్తున్నారు. అందులో ఎస్సీలు కూరగాయలు పండించలేదా, బీసీలు కూరగాయలు పండించలేదా? వీళ్ళు పండించుకున్నవాడు రైతు బజార్ అంటే రైతు డైరెక్ట్గా వచ్చి అక్కడికి వచ్చి అమ్ముకోవాలి. రైతు అక్కడ తెచ్చుకుని ఆ మార్కెట్లో పెట్టుకుని రైతు అమ్ముకోవాలి. అటువంటిది లేకుండా ఒకే బజార్ దళారీ బజార్ కింద పెట్టి దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఒకలే అక్కడ ఉన్న వాళ్ళే చేసుకుని ఎవరైనా రైతు వస్తే వాళ్ళని చేయించుకోకుండా బయటకు తోసేస్తున్నారు. దానికని మేము ఓటు చెప్తున్నాం. మా తెలుగు జనతా పార్టీ తరఫున ఇవాళ కాకినాడ కలెక్టర్ గారిని కలిసి ఆయనకి ఒక మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. దాని మీద పూర్తి విచారణ జరిపించండి. ఖచ్చితంగా ఆ బజార్లో ఎవరైతే ఉన్నారో దళారీలు కాకుండా రైతుల్ని కాయగూరలు పండించుకునే రైతులు చేసుకునేలా చేయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉందని ఈరోజు కాకినాడ కలెక్టర్ గారికి మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. వారం రోజుల్లో కానీ దీని మీద పూర్తి విచారణ చేయకపోతే ఏమనే అక్కడ బజార్ దగ్గరే మేము నిరసన కార్యక్రమం తెలియజేయడానికి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి మరీ నిరసన తెలియజేయడానికి చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దించడం వెంకటేశ్వరరావు.